కావలి రూరల్ మరియు ఇతర మండలాల్లో ఆదివారం జరుగుతున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మహిళలు భారీగా పాల్గొన్నారు. ఉదయమే ఇళ్లలోని పనులు పూర్తి చేసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోగోలు మండల పరిధిలోని కడనోతుల గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఎన్నికల్లో ఓటర్లు భారీగా పాల్గొనలేదు. నిదానంగా ఓటు హక్కును ఆ ప్రాంత వాసులు వినియోగించుకున్నారు. కావలి పట్టణం ముస్నూర్లోని సాయిక్షేత్రంలోని సాయిబాబా మందిరంలో సాయినాథుని విగ్రహ మండపం పుష్పాలతో అలంకరించారు. ఈ మండపం కన్నుల పండుగగా ఉంది. పోలీసులు పకడ్బందీ పర్యవేక్షణలో కావలి రూరల్ మండలం గౌరవరంలో ఆదివారం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. ఉదయాన్నే ఓటర్లు భారీగా పోలింగ్ స్టేషన్ కు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముస్నూర్లోని సాయి క్షేత్రంలో చతుర్థ వార్షికోత్సవ సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రతి సంవత్సరం లాగే 10వ తరగతిలో మెరిట్ లో పాస్ అయిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. పి శ్రీనివాసులు ప్రోత్సాహక బహుమతులకు నగదు సహాయం అందించారు. అతిథులుగా మన్నమల గోవింద్ రెడ్డి, సూర్యప్రకాష్ రావు, బివి శేషయ్య, శ్రీమతి జె రమణాదేవి, ఏ హరిబాబు పాల్గొన్నారు. సాయి క్షేత్రం నిర్వహణ బాధ్యులు ఎం రమణయ్య, నాగేశ్వరరావులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గౌరవరంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆదివారం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల తీరును కావలి తహసీల్దార్ యేసుబాబు పరిశీలించారు. లైన్లలో నిలబడి ఉన్న ఓటర్ల వద్ద వెళ్లి వారికి ఏమైనా అసౌకర్యాలు జరుగుతున్నాయా అంటూ వ్యక్తిగతంగా పరిశీలించి వివరాలను సేకరించారు. దగదర్తి మండల పరిధిలోని ఉల్లోపళ్ల గ్రామం అరుంధతి వాడలో ఓటర్లు నిదానంగా వస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కావలి పట్టణంలోని ఉదయగిరి రోడ్డులో విశ్వవిద్య బాలికోన్నత పాఠశాల ఎదురుగా డాక్టర్ దొడ్ల రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 10వ తేదీ గురువారం ఉదయం 10:30 జరగనుంది. విశ్వవిద్య వజ్రోత్సవాల నేపథ్యంలో ఈ కార్యక్రమం జరపనున్నట్లు దొడ్ల రామచంద్రారెడ్డి విగ్రహ ఆవిష్కరణ కమిటీ అధ్యక్షుడు లేపాకుల సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కావలిలోని లేపాకుల సుధాకర్ రెడ్డి ఇంట్లో విగ్రహ ఆవిష్కరణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నక్క కుమార్ సాయి ప్రసాద్, డాక్టర్ బెసవాడ రవికుమార్, డాక్టర్ కలికి కృష్ణారెడ్డి, శారద, వెంకట సుబ్బయ్య, మాలకొండారెడ్డి, రవిప్రకాష్, చెల్లంచెర్ల భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.